మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ రోజు తన పెద్ద కూతురు ఆధ్యాతో పాటు చిన్న కూతురు పొలేనా అంజలి కొణిదలతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అయితే పొలేనా క్రిస్టియన్ కావడంతో తిరుమలలో డిక్లరేషన్ ఇచ్చింది. ఈ మేరకు టీటీడీ ఉద్యోగులు తీసుకువచ్చిన డిక్లరేషన్ పత్రాలపై పవన్ కూతురు సంతకం చేసింది. పొలేనా అంజలి మైనర్ కావడంతో తండ్రిగా పవన్ కళ్యాణ్ కూడా డిక్లరేషన్ పత్రాలపై సంతకాలు చేశారు. అయితే పొలేనా ఇప్పటి వరకు బయట ఎక్కడా కనిపించలేదు. పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో గెలిచినప్పటి నుంచి పవన్ వెంట అఖిర, ఆద్య మాత్రమే ఉన్నారు. ఇప్పుడు సడన్ గా పవన్ చిన్న కూతురు బయటికి వచ్చేసరికి అందరిలో చిన్న డౌట్ మొదలైంది. అసలు పవన్ కళ్యాణ్ కు ఎంతమంది పిల్లలు? ఇదే ఇప్పుడు అందరిలో మొదలైన మొదటి ప్రశ్న. పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు 3 పెళ్లిళ్లు చేసుకున్నారు. ఈ విషయం అందరికీ తెలిసిందే. మొదట వైజాగ్ కి చెందిన యువతిని పెళ్లి చేసుకున్నారు, విడాకులు ఇచ్చారు. ఇక రేణు దేశాన్ని రెండవ పెళ్లి చేసుకుని 2 పిల్లలు అయ్యాక విభేదాలతో విడాకులు ఇచ్చారు. రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్ కు పుట్టిన పిల్లలే అఖిరానందన్, ఆద్య. వీళ్ళిద్దరూ ఎప్పుడూ పవన్ కళ్యాణ్ వెంటే ఉంటారు. అలాగే మెగా ఫ్యామిలీలో ఏ ఫంక్షన్ జరిగినా అఖిర, ఆద్యాలు కనిపిస్తారు. ఇక పవన్ 3వ భార్య అన్నా లెజినోవాకు 2 పిల్లలు ఉన్నారు. అన్నా లెజినోవాకు పవన్ తో రెండో పెళ్లి జరిగింది. పవన్ తో పెళ్లి కన్నా ముందే అన్నా లెజినోవాకు కూతురు పొలేనా అంజలి పుట్టింది. పవన్ తో పెళ్లయ్యాక కొడుకు కొనిదెల మార్క్ శంకర్ పుట్టాడు. ఇంతవరకు ఎప్పుడు వీళ్ళిద్దరూ మాత్రం బయటకు రాలేదు. ఇప్పుడు సడన్ గా ఆద్య వెంట పవన్ తన చిన్న కూతురు పొలేనాను తిరుమలకు తీసుకెళ్లడంతో ఒక్కసారిగా అందరి దృష్టి ఆమెపై మళ్లింది. ఆద్య పొలేనా ట్విన్ సిస్టర్ లా ఉన్నారంటూ ఫ్యాన్స్ కమెంట్స్ చేస్తున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.